వాల్ స్ట్రీట్ చరిత్రలో ఎన్నడూ లేని ఒక మహా సంచలనం. ఎలన్ మాస్క్ యొక్క స్పేస్ ఎక్స్ స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. కేవలం ఒకే ఒక్క రోజు 75 బిలియన్ల బిగ్గెస్ట్ ఐపీఓతో కంపెనీ వాల్యూ ఏకంగా 1.8 ట్రిలియన్లకు చేరింది. దీనితో ఈ భూమి మీద మొట్టమొదటి ట్రిలియనియర్గా మన ఒకే ఒక్కడు ఎలన్ మాస్క్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆయనతో పాటు కంపెనీలోని 4400 మంది ఉద్యోగులు ఒకే రాత్రిలో కోటీశ్వరులయ్యారు. దేశాల కంటే పెద్దవాడు. తైవాన్, ఐర్లాండ్ లాంటి ప్రపంచంలోని 170 దేశాల మొత్తం జీడీపీ కంటే ఈ ఒక్కడి సంపదే ఎక్కువ. తరగని సామ్రాజ్యం. మీరు గంటకు 8 కోట్ల రూపాయలు 1 మిలియన్ చప్పున నాన్ స్టాప్గా ఖర్చు పెట్టిన ఈ సంపద కరగడానికి 100 ఏళ్లకు పైగా టైం పడుతుంది. ఈ ఒక్క ట్రిలియన్ నోట్స్ని ఒకదానిపై ఒకటి పేరిస్తే ఆ కట్ట భూమి నుండి చంద్రుడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి 2 సార్లు రావచ్చు. మిగతా వాళ్ళందరూ భూమి మీద బిజినెస్ చేస్తుంటే మస్క్ మాత్రం మానవ జాతిని వేరే గ్రహాల మీదకు తీసుకెళ్లే పనిలో ఉన్నాడు. సినిమాలో చూసే సైన్స్ ఫిక్షన్ని నిజం చేయడమే నా ధ్యేయం. రేపు పొద్దున మిమ్మల్ని చంద్రుడి పైకి, మార్స్ పైకి తీసుకెళ్లే బాధ్యత నాది అని మస్క్ గర్జించాడు. ఐపీఓ రోజే రాకెట్ లాంచ్ చేసి మరీ తన పవర్ ఏంటో చూపించాడు. ట్విస్ట్ ఏంటంటే ప్రపంచంలోని అత్యంత పేద ప్రజలైన 380 కోట్ల మంది ఆస్తి ఎంత ఉందో ఈ భూమిపై ఉన్న ఈ ఒక్కడి ఆస్తి అంత ఉంది. కలలు కనడం కాదు, ఆ కలలతో అంతరిక్షాన్ని శాసించి ప్రపంచపు మొదటి ట్రిలియనియర్గా నిలిచిన మస్క్ ఒక సంచలనం.